జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశం. గెద్దలగుంట 34వ డివిజన్లో తోటకూర కృష్ణ ఆధ్వర్యంలో కూటమి గెలుపు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి దామచర్ల జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఆరిగ శంకర్, కొల్ల హనుమంతరావు, తోటకూర కృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ బడే సాహెబ్, దాయినేని ధర్మ, రాజేంద్ర, కుసుమకుమారి, శశిభూషణ్, ఆరిగ శైలజ, ఆరిగ రాఘవ, మన్నేపల్లి హరికృష్ణ, మురళి, త్యాగమూరి బాచి, కొణిజేటి మారుతి, కత్తుల శివశంకర్రావు, క్లాసిక్ వెంకటేశ్వర్లు మరియు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని గౌరవం చేశారు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన
అభివృద్ధి కలగాలంటే అదే మన ఇది ప్రజల తిరుగుబాటు. మేడం గారు ఎట్టండి పెట్టే చూపి ఒకసారి నినాదాలు నిన్న మన యొక్క ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత నిన్న ఫలితాలు వెలువడిన అనంతరము మనం ఈ విజయోత్సవ సభ చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మన 34వ డివిజన్ నుంచి నిన్న జరిగిన కౌంటింగ్లో ఈ ఏరియాలో 100 పైచిలుకు ఓట్లు మనం సాధించగలిగాం మెజార్టీ వైసీపీ మీద. మనకి చాలా అది శుభతరుణం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కష్టపడి 34వ డివిజన్ నుంచి కష్టపడిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు, సహకరించిన ప్రజలకు, మన కోట్లేసిన ప్రజలకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనమైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో మనం ఏదైతే మనం చేయాలనుకున్నామో ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అంటే మా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటా కూడా వస్తుంది. కాబట్టి మనం ఏమైతే హామీలు ఇచ్చారో మన నాయకులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మనం ఈ సూపర్ 6ని ఎలా మనం ప్రచారం చేశామో అలా జరిగే విధంగా కూడా మనం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి, ఈ విజయోత్సవ కార్యక్రమంలో మనం ఈ కేక్ కటింగ్ కూడా పెట్టుకోవడం, చాలా విజయోత్సవ సభ జరుపుకోవడం కూడా చాలా మంచితనం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కార్యక్రమాన్ని జనార్దన్ గారికి విజయం అయితే ఇచ్చామో ఆ విజయంతో పాటు కూడా మంత్రిగా కూడా మనం చూడాలనేది మన యొక్క ఒంగోలు ప్రజల యొక్క ఆకాంక్షని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన మంత్రిగా వచ్చినప్పుడు కూడా ప్రతి డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ఏదైతే మోటివేషన్ తోటి ఉన్నామో ఆ మోటివేషన్ పరంగానే మనం ప్రజలకు ఇచ్చాం మనం హామీలు. ఇలా చేస్తామమ్మా, ఇలా చేస్తామని. అవన్నిటికీ ప్రతి ఇంటికి కూడా బూత్ కన్వీనర్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మానిటరింగ్ చేసి వాళ్ళకి మనం 4,000 రూపాయల చొప్పున కూడా మనం పెన్షన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మళ్ళా పాంప్లెట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత అది ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళి మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విజయోత్సవానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండి నేను ఉండాను అనే నినాదంతో వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విజయోత్సవానికి
చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగుదేశం పార్టీకి జనసేన తరఫు నుంచి చాలా మనకి సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి వీళ్ళందరికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన జనార్దన్ గారికి అందరికి కూడా మనం ఈ విజయోత్సవాన్ని కానుకగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు 34వ వార్డు ఈ సెంటర్లో విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా గద్దలగుంటలో అంటే 32, 34 రెండు జాయింట్ కాబట్టి ప్రతి సెంటర్లో కూడా నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి ఈ విజయోత్సవాలు. ఒక సెంటర్లోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా మీరు గమనిస్తే ప్రతి ఇంట్లో కూడా ఆనందోత్సవాల్లో పండగ వాతావరణంలో ప్రతి ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎన్డీఏ కూటమి విజయానికి, ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన విధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విభజన హామీలు మనకి నెరవేరలేదు, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి రాలేదు, అదే రైల్వే జోన్ రావాల్సిన పరిస్థితి ఉంది, అదేవిధంగా మనకి పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఉంది, నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయి, ఎన్నో అపరిష్కృత సమస్యలు ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి రకరకాల సమస్యలతో ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఢిల్లీకి ప్రయాణం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా పురంధరేశ్వర గారితో సహా ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు. మంచి రిజల్ట్స్తో తిరిగి రాగాలని ఎదురు చూస్తున్నారు. నిన్న చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారికి వాయిస్, నేను 2,70,000 కోట్లు ఇచ్చానన్నాడు ఆయన కూడా ప్రజలు నన్ను ఆదరించలేదు, నేను ఎన్నో పథకాలు ఇచ్చాను, అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను చెప్పాడు, కానీ అభివృద్ధి పదంలో పరిస్థితుల గురించి కొన్ని ఏ ఒక్క క్షణంలో కూడా చెప్పలేని పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో రాక్షస పాలన ఏం జరిగిందంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమస్యల మీద పోరాడంటారా బాబు అంటే ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి అయినా సమస్యల గురించి చెప్తుంటే వాళ్ళని వైసీపీ కుక్కల్లాగా తరివారే కానీ, తిట్టారే కానీ, గొడవలు పడ్డారే కానీ, ఇబ్బంది చేశారే కానీ, వాళ్ళ భాష పదజాలంతో ప్రజాప్రతినిధులని, ప్రజా నాయకుల్ని కానీ విమర్శిస్తూ, ఇబ్బంది చేస్తూ, మానసిక క్షోభ చేస్తూ, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి చర్చిస్తూ ఈ విధంగానే ఇబ్బంది చేశారు. అదంతా ప్రజలందరూ గమనించారు. వాళ్ళు మాట్లాడే భాషను కూడా ప్రజలందరూ గమనించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా దారుణంగా ఉందంటే డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అంటే యువతంతా కూడా మత్తు పానీయాలకి అలవాటు పరిస్థితికి ప్రభుత్వం అలవాటు చేసింది. చీప్ లెక్కర్ ఇచ్చింది. తద్వారా ప్రజలందరూ ఆరోగ్యం ఇబ్బంది పడ్డారు. నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఈ కంపెనీస్ రాలేదు, అందువల్ల చదువుకున్న పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఎన్నో పరిస్థితులు నిరుద్యోగులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, అటు కార్మికులు, కర్షకులు అన్ని రకాల ప్రజలందరూ కూడా అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతూ ఎప్పుడెప్పుడు ఈ రాక్షస పాలన నుంచి దూరం అవుతామనే పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా మనం గమనిస్తే ఆనందోత్సవాలతో పండుగ వాతావరణంతో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్క వర్గం కూడా ఎదురు చూస్తుంది మంచి రోజుల కోసం. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి దశ ఏర్పాటు చేసే దిశలో మంచి నాయకత్వ లక్షణాలు గల వ్యక్తులు కానీ, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తియుక్తులు ప్రజానీకానికి యువతకు ఉపయోగపడే దిశలో ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దారని ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ 32 కానీ 34 డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ధర్మ గారికి కానీ, బిల్డర్ రాజేంద్ర గారికి కానీ, మన రాష్ట్ర కార్యదర్శి కుసుమ కుమార్ గారికి కానీ, ఈరోజు ఈ ఆరిక రాఘవ గారికి కానీ, కొల్ల హనుమంతరావు గారికి కానీ, అలానే ఆరిక శంకర్ కానీ పేరున అందరికీ ముందు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది ఒక పండుగ, ఈరోజు ఉగాది లాగా ఉంది కానీ, కొత్త సంవత్సరం లేదు దీపావళి లాగా ఉంది కానీ, ఇది అసలు ఈ సంబరం చెప్పుకోలేని మాటల్లో ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు రాక్షస పాలన పరిపాలించి అసలు ఎంత దారుణంగా హింసించారంటే ప్రజల్ని, అంత దారుణంగా హింసించారు. ఎందుకంటే ఈరోజు ఒక ఆడ మనిషి కానీ, మగ మనిషి కానీ బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగాలంటే వీరెక్కడ కొడతాడా వైసీపీ నాయకుడు, వీరెక్కడ ఆక్రమించుకుంటాడా మన ఆస్తులు అనే భయాందోళనలో అంతమంది రాష్ట్ర ప్రజలు ఈరోజు 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందుల్ని ఎలా చూపించారంటే నిజంగా ఈ మే 13 జరిగిన ఎన్నికల్లో ఒక ఓటర్ వాడి అసలు ఓటర్ విలువ చూపించాడు. ఓటర్ అంటే నేను నా పవర్ ఏందనేది ఓటర్ విలువ చూపించాడు. ఇదిరా నేను ప్రజల ఓటర్ తీర్పు అని చెప్పి ప్రజలు తిరుగులేని తీర్పిచ్చారు. ఇక జీవితంలో కోలుకోలేకుండా చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు, నిన్ను అధపాతాలని తొక్కేస్తానన్నాడు. అలానే ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు ఈ జగన్ అనేవాడికి. ఇంకా కోలు కావాలంటే కనీసం 20 ఏళ్ళు పట్టింది ఈ జగన్. ఇక్కడి నుంచి ఇంకా ఆంధ్ర కాదు ఎక్కడికి పారిపోలేడు.
ఎక్కడికి తప్పించుకోలేడు. ఎందుకంటే అతను చేసిన అవినీతులు అలాంటివి. అన్ని కేసుల్లో ఉన్న ముద్ద ఈ రోజు ఎక్కడికి పారిపోతాడు. అలానే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ 34, 32 మధ్యలో ఉన్నటువంటి బార్డర్ లైన్ ఎట్లా ఉంటుంటే ఇది కంచుకోట లాగా ఉంటుంది అన్నమాట వాసుకి. ఇది అలాంటి కంచుకోటలో ఈరోజు భారీ మెజారిటీతో గెలిపించారు ఇక్కడున్న ప్రజలు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు. 32, 34లో భారీ మెజారిటీ వచ్చింది. ఈరోజు 1040 వచ్చిందంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక మినిస్టర్గా ఉన్నటువంటి వార్డు, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వార్డులో ఈరోజు ఇంత మెజారిటీ తెచ్చామంటే 34లో మా రాజేంద్ర గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ గారు కానీ, అలానే ధర్మ గారు చేసిన కృషి ఈరోజు మామూలుగా విషయం కాదు. మా కార్యకర్తలు కానీ మేము కానీ చేసిన కృషి అలాంటిది కాదు. నాతో పాటు కృషి చేసిన కార్యకర్తలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. మనం మే 13వ తేదీ ఎలక్షన్ జరుపుకొని జూన్ 4వ తేదీ వరకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఎప్పుడు పోతుందా ఈ దుష్ట పరిపాలన, ఎప్పుడు వస్తుందా సుపరిపాలన అంటే ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజు వచ్చింది. దాంట్లో దుష్ట పరిపాలనకు మనం ఇచ్చేసినటువంటి తీర్పు, మనం ప్రజల తీర్పుని ఎంతో పద్ధతిగా చూసాము. ఆ ప్రజా తీర్పు మనం ఊహించిన ప్రజా తీర్పు కాదు. నిజంగా జనాల్లో ఇంత కసి ఉందా అని చెప్పేసి మనం భావించినటువంటి రోజు. ఎనీహౌ ఈరోజు మనం జరుపుకున్నటువంటి మంచి రోజుని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన నుంచి సుపరిపాలన వచ్చినందుకు చాలా సంతోషిస్తూ పైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ మన జనార్దన్ గారు, మనకు తెలుసు జనార్దన్ గారు ఇంతకు ముందు రోజుల్లో ఎలాంటి పరిపాలన ఇక్కడ అందించారు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది ఈసారి అంతకు రెండంతలుగా ఆయన చేస్తారని భావిస్తూ ఆయన్ని మనం తప్పనిసరిగా ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవిలో మనం చూస్తామని చెప్పేసి భావిస్తున్నాము. కాబట్టి జనార్దన్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కూడా ఏకపక్షంగా కోరుకుంటూ తప్పనిసరిగా జనార్దన్ మంత్రి ఇస్తే ఈ ఒంగోలుకు కానీ ప్రకాశం జిల్లా అంతటికి కానీ న్యాయం చేయగలడని చెప్పేసి భావిస్తూ జై జనార్దన్, జై ఇక్కడ ఎవరైతే బెదిరించాలో ఎల్నాటి మాధవను ఓడిస్తే మొత్తం ఓడిపోతారని చెప్పాను నేను. మొత్తం అదేవిధంగా ఇల్లు తిరిగి రాజీవ్నగర్లో అందరూ పెద్దల సహకారం తీసుకొని మొత్తం అన్నీ చేసి 1040 ఓట్లు మెజార్టీ ఈ డివిజన్లో. అసలు రావైనా చాలామంది వాదన చేశారు. మేము అట్లా తిరిగి చేశాము. రెండోది ఇక్కడ ఈ డివిజన్లో నేను కొంచెం ఏమన్నా రావు అని చెప్పి నేను ఒకరోజు వచ్చి కూర్చున్నా. ఈ డివిజన్లో జనసేన వాళ్ళు దంచిపారు నొక్కారు. బాగా మెజార్టీ వచ్చింది. అందుకని మళ్ళీ రేపు మా పార్టీ తరఫున ఎవరైనా కానీ కార్పొరేట్గా కూడా కానీ నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఓడిస్తాం, దగ్గరగా ఉండి వచ్చి ఓడిస్తాం అని చెప్పి